హాయ్ అండి అందరికీ. నాకైతే ఫిష్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి. కానీ మా హస్బెండ్ అయితే ఇంకా ఫిష్ తీసుకురాకు అంటే ఇంకా అదే తీసుకొచ్చారు. నాకైతే చేయడం రాదు అంటే బాగానే చేస్తావు చెయ్యి అని చెప్పారు. కానీ నాకైతే చేయడం అస్సలు ఇష్టం ఉండదు. బిఫోర్ మ్యారేజ్ అయితే అస్సలు ఇంకా చేస్తుంటే కూడా చూడడం ఇష్టం ఉండకపోయేది. ఇంకా క్లీన్ చేయడం అయితే అస్సలు ఇష్టం ఉండకపోయేది. చేస్తుంటే కూడా చూడకపోయేది. అలాంటిది ఇప్పుడైతే నేనే క్లీన్ చేసుకొని నేనే చేయాల్సి వస్తుంది. ఇంకా చేయడం అయితే ఇష్టం ఉండదు. కానీ ఇంకా మా హస్బెండ్ తింటా నాకు ఇష్టం అంటాడు కాబట్టి ఏదో కష్టపడి అయితే చేస్తాను. ఇంకా కిట్టు అయితే సతాయిస్తుంటా వంట చేసేటప్పుడు అయితే అది ఇది లాక్కోవడానికి వస్తుంటాడు. ఇలా కిట్టుకి ఏదో ఒకటి ఆడుకోవడానికి ఇచ్చేసి నా వరకు అయితే నేను చేసుకుంటాను 3 times, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఇంకా 5 months నుంచి అయితే ఇంకా ఇలాగే కిట్టును అయితే పెట్టుకొని అయితే ఏదో ఇలాగే వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను. నాకైతే ఫిష్ ఒక్కసారి చేసే సేమ్ టేస్ట్ అయితే రాదు. ప్రతిసారి డిఫరెంట్ అవుతుంటుంది టేస్ట్ అయితే. నేను చేయడం కూడా ప్రతిసారి చేసినప్పుడల్లా వేరే వేరే ప్రాసెస్లో చేస్తాను. అంటే నాకు అప్పుడు ఏ విధంగా అనిపిస్తే ఎలా తోస్తే అలానే చేసేస్తూ ఉంటాను. ప్రతి కర్రీ అంతే అండి. ఈరోజు చేసినట్టయితే రేపు అలాగే చేయను. ఇంకా డిఫరెంట్గానే టేస్ట్ అవుతుంటుంది. నేను చేయడం ప్రాసెస్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా పూజ పెట్టుకొని ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంట్లో వాళ్ళందరూ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ కడిగేసుకొని ఇంకా చూస్తున్నాగానే ఆఫ్టర్నూన్ టైం అవుతుంటుంది. ఆఫ్టర్నూన్కి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకొని మేమైతే రెగ్యులర్గా రాగి రోటీ తింటామండి, 5 రొట్టెలు. ఇంకా వాటిని కూడా డైలీ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయితే చేస్తాను నైట్కి. ఇంకా ఇలా అయితే అవుతూ ఉంటుంది డైలీ. ఇంట్లోనే ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసి వెళ్ళిన తర్వాత నాకైతే 2 hours అలా టైం అయితే దొరుకుతుంది. ఆ 2 hours టైంలో కిట్టును చూసుకునేదాన్ని. అప్పుడు ఇంకా ఇలానే టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి దొరికిన 1 hour అయినా సరే నాకు సొంతంగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ తీసుకోవడము, ఎడిట్ చేయడము, అప్లోడ్ చేయడము ఇంకా కొంచెం అయితే వర్క్ ఎక్కువనే అయిపోయింది. స్టార్టింగ్లో చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అయినా కానీ నేనైతే వాటిని అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ కిట్టును చూసుకుంటూ అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నానండి. అంతా మీ సపోర్ట్ వల్లనే ఇలా అయితే ముందుకు వెళ్ళిపోతుంది యూట్యూబ్ ఛానల్ అయితే. ఇంకా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా అయితే మీరు ఎలా వర్క్ చేసుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఇంట్లో వర్క్ చేసిన తర్వాత 2-3 hours నాకు టైం దొరుకుతుంది అనుకునే వాళ్ళ కోసం అయితే, బయటికి వెళ్ళలేము, వర్క్ చేయలేము అనుకునే వాళ్ళు అయితే హ్యాపీగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని ఇంకా వీడియోస్ అయితే పెట్టి కంటిన్యూ అయితే చేస్తే మంచిదనే చెప్తాను. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను చాలా టైం వేస్ట్ చేసిన అనిపించింది. అంటే స్టడీస్ బిజీనే ఉండేది, టైం వేస్ట్ చేస్తున్నానే అయితే అప్పుడు అనిపించకపోయేది, ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే టైం ఎంత ఇంపార్టెంట్ అనేది నాకైతే చాలా అర్థమవుతుంది. అందుకనే అండి నేను చెప్పే మాటలు మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇంట్లో వర్క్ చేసుకుంటూ 2 hours 3 hours మనకు టైం దొరుకుతుందంటే ఆ టైంలో ఎంతో కొంత టైంని అయితే యూజ్ చేసుకోవాలి. మనకైతే కొన్ని రోజుల తర్వాత అయినా అర్థమవుతుంది మనం చాలా టైం వేస్ట్ చేసాము, అసలు మనకంటూ ఏదైనా ఉందా, మనకంటూ ఏ సోర్స్ అన్నా ఉందా అని చాలా ఫీల్ అవుతాం. తర్వాత అలా ఫీల్ కాకుండా ఉండడం కోసం అయితే ఏదో ఒక వర్క్ చేసుకోవాలని చెప్తున్నాను. నేను ఏదో పెద్ద వర్క్ చేస్తున్నానని కాదు, కానీ నేను అంటే నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్పుకుంటున్నాను. ఎవరు అంటే తప్పుగా అనుకోవద్దు, ఓకేనా. నేను కూడా ఏం పెద్దగా వర్క్ అయితే అంటే ఏది ఇంతో అంత సంపాదన అయితే ఇప్పటి వరకు అయితే ఏం లేదు. కాకపోతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. ఇంట్లో ఉండి బయటికి వెళ్ళలేకుండా ఇంట్లో మొత్తం చూసుకుంటూ కూడా ఏదైనా చేసుకోవచ్చు అంటే అది యూట్యూబ్ అనే చెప్తాను. మీకున్న టాలెంట్ని అయితే మీరు చూపించుకోవచ్చు. నాకైతే ఫిష్ కర్రీ చేయడం అయితే ఫ్రై చేయడం అంటే ఇష్టము. ఫ్రై చేసినా కూడా చాలా మంచి టేస్ట్ అవుతుంది. ఇలా పులుసు చేస్తే మాత్రం ఒక్కసారి ఒక టేస్ట్ అవుతుంది. నేను కొద్దిగా డిఫరెంట్గానే చేస్తాను. చేసినప్పుడల్లా గ్రేవీ అయితే టమాటో ఆనియన్ గ్రేవీ చేసి ఈ విధంగా చేస్తుంటాను, ఒక్కసారి ఒకలాగా చేస్తుంటాను. కర్రీ ప్రాసెస్ మీకు అర్థమైతే ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి, ఓకేనా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే లైఫ్ చాలా చిన్నదండి. లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా మనకంటూ ఏదో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఉంటుంది, కానీ మనకంటూ గుర్తింపు రావాలంటే చాలా కష్టపడాలండి. ఆ మంచి స్టడీస్ చదివి ఏదో జాబ్ తెచ్చుకొని ఆ విధంగా అయినా గుర్తింపు తెచ్చుకోవాలని
ఉండేది. ఆ విధంగా అయితే సక్సెస్ అవ్వలేదు. కనీసం ఇంకా ఏదైనా వర్క్ చేయాలంటే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకా ఫ్యామిలీస్ని చూసుకుంటూ పిల్లలని అంటే చాలా కష్టంగానే అనిపిస్తుంది. కాకపోతే ఆ కష్టాన్ని కూడా కష్టంగా అనుకోకుండా మనం ఇష్టంతో చేస్తే ఏదైనా సరే ముందుకైతే సాగిపోతూ ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఇంకా చాలామందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందని కూడా నేను చెప్పలేను కదా. ఉన్న వాళ్ళు అయితే టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఆడపిల్లకంటూ ఏదో ఒకటి ఉండాలండి. నేనైతే ప్రతిరోజు అదే ఆలోచిస్తుంటాను, ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని. కానీ ఏది చేయలేకపోతుంటాం, ఏది సాధించలేకపోతుంటాం కదా. అదే బాధ అయితే మనలో మెలిగిపోవద్దు. ప్రతి ఒక్క అమ్మాయికి ఏదో ఒకటి వర్క్ అయితే బిజీ వర్క్ అయితే ఉండాలి. అది ఓన్లీ ఇంట్లో వర్కే కాకుండా ప్రతిదీ ఏదైనా పర్సనల్ వర్క్ కూడా ఉంటేనే బాగుంటుందని నాకైతే అర్థమైంది. నేనైతే 6 మంత్స్ కిట్టుకు అయితే 6 మంత్స్ ఉన్నప్పుడు అయితే నేను యూట్యూబ్ ఛానల్ అంటే స్టార్ట్ చేశాను కదా. నాకైతే చాలా ఇబ్బంది అనిపించేది, కానీ ఇంకా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఇప్పుడైతే కొద్దిగా ఈజీనే అనిపిస్తుంది, కానీ నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. బిఫోర్ మ్యారేజ్ అయితే మా అన్నయ్య అయితే నాకు చాలా మోటివేట్ చేసేది. ఇంకా లైఫ్ అంటే జస్ట్ ఇలాగే ఉండడం కాదమ్మా, ఏదో ఒక దాంట్లో సెటిల్ అవ్వాలి, ఏదైనా మనకంటూ ఒక సోర్స్ ఉండాలి అని అలా చెప్పేది. కానీ నాకు అప్పుడు అర్థం కాకపోయేది బిఫోర్. ఇప్పుడైతే మ్యారేజ్ తర్వాత అయితే చాలా అర్థమవుతుంది. కానీ వేస్ట్ చేసిన టైం అయితే ఎప్పటికీ రాదు కదా. అందుకే చెప్తున్నాను, కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అని. ఇంకా నాకు మా అన్న చెప్పిన మాటలు కావచ్చు, మా అమ్మ వాళ్ళు చెప్పింది, మా అక్క చెప్పిన మాటలు అయితే చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే టైం వేస్ట్ చేస్తాం కదా. అప్పుడు టైం వేస్ట్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్గానే అనిపిస్తుంటుంది. మా అమ్మ కూడా అయితే ఏదైనా వర్క్ చేస్తుంటే కూడా అందులో ఇలా అలా అని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చెప్పిన మాటలైనా నాకైతే ప్రతి వర్క్ విషయంలో అయితే గుర్తుకు వస్తుంటుంది. కాబట్టి మనము ఎవరికైనా చెప్పినప్పుడు అయితే మంచి విషయాలు చెప్తే, అది కొంచెం ప్రేమతో చెప్తే మాత్రం ఎవరికైనా ఎప్పటికైనా గుర్తొస్తాము. మనం చెప్పే ఒక్క మాట అయినా సరే మంచి విషయాలే చెప్పాలని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మా వాళ్ళు చెప్పిన విషయాలు అయితే నాకు ఇప్పుడు గుర్తొస్తుంటాయి, మంచి మంచి విషయాలు. కాబట్టి మనం కూడా ఒకరికి గుర్తు రావాలంటే మనం కూడా కొన్ని మంచి విషయాలే చెప్పాలి. మనం ఎవరితో అయినా మాట్లాడినప్పుడు ఇంకా 10 ముచ్చట్లు మాట్లాడితే కనీసం అందులో 10 ముచ్చట్లు ఒకరికి హెల్ప్ అయ్యేటట్లే ఉండేటట్లే మాట్లాడాలండి. ఆ విషయం కూడా నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే మనము ఏదైనా సరే చేస్తున్నాం, మాట్లాడుతున్నాం అంటే అది మంచి జరిగేటట్టే ఉండాలి. నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఈ మాత్రం అయితే వచ్చింది అంటే ఆఫ్టర్ మ్యారేజే అండి. నాకు మోటివేట్ చేయడానికి మా అన్న ఉండేది, మా అక్క ఉండేది, ఇంకా మా అమ్మ వాళ్ళు, మా నాన్న చెప్పేది. కానీ ఇంకా నేను చాలా లైట్ తీసుకునేది. ఎందుకంటే మా ఇంట్లో చిన్నదాన్ని కదా, నేను ఎప్పుడైనా చిన్నదాన్ని అనే ఫీల్ అయ్యకుండానే ఉండేదాన్ని. కాకపోతే ఏది ఎక్కువగా పట్టించుకోకపోయేది. అప్పుడైతే టైం అయితే ఎక్కువనే వేస్ట్ చేసాము. ఎవరైనా సరే దొరికిన టైంని అయితే అస్సలు వేస్ట్ చేసుకోవద్దండి. మా అమ్మ ఇంట్లో పనులు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కటైనా నేర్చుకోవాలమ్మా అని చెప్తే, మాకెందుకు ఇప్పుడు చదువుకుంటున్నాం అది ఇది అనేది. ఇంకా చదువా అంత మాత్రమే అయిపోయింది. ఇంకా ఇంట్లో అయితే అమ్మ రొట్టెలు చేసినప్పుడల్లా అప్పుడప్పుడు చెప్పేది నేర్చుకోవాలి బుజ్జి అని. కానీ నేను అనేది, మేము రొట్టెలు తినము, ఇప్పుడు చదువుకునేటోళ్ళు ఎవరు రొట్టెలు తింటురమ్మా, మేమైతే చపాతీలు చేసుకుంటాం అనేది. కాకపోతే నేనైతే నాది మ్యారేజ్ అయిన డే నుంచే నేనైతే రొట్టెలే చేస్తున్నాను. అందుకే అంటున్నాను, ఏది మనకు అనుకున్నట్టు జరుగుతుందని అనుకోవడం అయితే చాలా పొరపాటు. ప్రతిదీ నేర్చుకోవాలి. నేను ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటా కాబట్టి ప్రతి ఒక్కటి నేను కొత్తగానే నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా నేర్చుకునేటందుకేమో నాకైతే చాలా హార్డ్గా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే టైం దొరికితే మాత్రం ఏదైనా సరే, అది యూజ్ అయినా కాకపోయినా ఏదైనా సరే మనకు టైం దొరికినప్పుడు అయితే నేర్చుకోవాలి. అది ఎప్పటికీ ఒకనాటికి యూజ్ అవుతుంటుంది. మా అమ్మ అప్పుడే రోటీ నేర్చుకో అమ్మా అని చెప్పినప్పుడే నేను నేర్చుకుంటే నాకు ఇంత హార్డ్ అనిపించకపోయేది కదా. స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో నేను చెప్పేది ఏంటి అంటే, మనకు టైం దొరికినప్పుడు ఆ వర్క్ నేర్చుకోవాలి అని మనకంటూ ఒక వర్క్ ఉన్నప్పుడు అయితే అది నేర్చేసుకోవాలి. టైం ఎంతనైనా పట్టని అదైతే వర్క్ నేర్చుకోవాలి అని అర్థమైంది. అదే నేను చెప్పేది. ఇంకా మనము ఏదైనా సరే హార్డ్ అనుకుంటే హార్డే అనిపిస్తుంది, ఈజీ అనుకుంటే ఈజీనే అనిపిస్తుంది. నాకు కొన్ని హార్డ్ అనిపిస్తాయి రానివి, ఇంకా నేర్చుకున్న తర్వాత ఇంతేనా అనిపిస్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి చేయడానికి మనము చేయడం స్టార్ట్ చేస్తే అది ఏదైనా ఈజీనే.
ఇంకా మా నాన్న కూడా అనేది నాకు ఏది సరిగా రాదని తెలిసి ఒకరోజు చెప్పాడు మా నాన్న, నీవు ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఎలాంటి పేరు తేవద్దు పని విషయంలో, నీకు ఎంత హార్డ్ అనిపించినా ఎంత కష్టం అనిపించినా అది చేసుకోవాలి, మాకు పేరు తేవద్దు అని చెప్పిండు. ఇంకా ఆ మాట అయితే ప్రతిరోజు ప్రతి వర్క్ చేసుకున్న ప్రతిసారి గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా మా నాన్న ఇలా చెప్పాడని చెప్పి నేనైతే ఇంకా ఒక్కసారే చెప్పిండు మా నాన్న, అదే నాకు గుర్తొస్తుంటుంది. మా అమ్మ కూడా చెప్పింది కానీ ఒక్కసారి అయితే చైన్ దగ్గర ఉన్న మా నాన్న చెప్పిండు, అదైతే గుర్తొస్తుంటుంది. గుర్తొచ్చినప్పుడల్లా నాకు వర్క్ ఎంత హార్డ్ అనిపించినా ఇంకా చేసుకుంటూ అయితే వెళ్తూ ఉంటాను. ఇలా మీకు ఎవరికైనా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా అయితే ఫైనల్ అయితే ఫిష్ చేశాను. ఈ విధంగా అయితే అయ్యింది. నాకైతే చేయడం అస్సలు రాదండి ఫిష్ చేయడం, కానీ ట్రై చేసా, ఇంకా తప్పదు కదా చేయాలి. ఇంకా మా హస్బెండ్ అయితే ఫిష్ తింటాను అన్నాడు, ఇంకా చేసేసాను. నాకైతే ఒక్క టేస్ట్ అవుతుంది, ఒకే ప్రాసెస్లో చేయను కదా. ఇంకా మొత్తం అయితే గ్రేవీ లాగా అయితే చేశానంటే ఎక్కువ గ్రేవీ కాదు, ఇలా పులుసు టైప్ అయితే చేశాను. ఓకేనా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేస్తూ నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. బాయ్ బాయ్.